లోక్సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేశాక ఈ విషయం నల్గొండలో కాకరేపుతోంది. తెలంగాణలో ప్రకటించిన 4 సీట్లలో నల్గొండ ఉండడమే దీనికి ప్రధాన కారణం. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరును ప్రకటించాక నల్గొండ బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. కొందరు ఆశావాహులు టికెట్ ప్రయత్నాల్లో స్పీడ్ను పెంచారు. అయితే బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ అభ్యర్థిగా మొన్నటి వరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పేరు వినిపించింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలంతా అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో ఆయన్ని అధిష్టానం పక్కన పెట్టింది. దాంతో గిరిజన నేత ఇస్లావత్ రామచంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ సీనియర్లు కూడా ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట. కాగా కాంగ్రెస్ రెడ్డి సమాజ వర్గానికి టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎస్టీ నేతనే రామచంద్ర నాయక్ను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఉన్న ఎస్టీ ఓట్లను క్యాష్ చేసుకోవడానికి తోడు జనరల్ సీట్లలో గిరిజన నేతకు టికెట్ ఇచ్చామనే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికలో అధిష్టానం 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఆశావహులు మాత్రం టికెట్ కోసం గులాబీ బాస్ దగ్గర ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి జనరల్ సీట్లో గులాబీ బాస్ ప్రయోగం చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ఫార్ములానే ఫాలో అవుతారో చూడాలి అంటున్నారు లోకల్ లీడర్స్.